వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షునిగా ఎన్నిక చేసినందుకు కృషి చేసిన, సముచిత స్థానం కల్పించిన మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, నాగిని రవిసింగారెడ్డి గారికి ప్రత్యేకంగా డాక్టర్ దాల్మిల్ అమీర్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షునిగా ఎన్నిక చేసి గొప్ప అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముందస్తుగా నేడు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఇటీవల అమెరికన్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్ పొందిన సందర్భంగా మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి డాక్టర్ దాల్మిల్ అమీర్ బాషాకు శుభాకాంక్షలు తెలియజేశారు. నంద్యాల పట్టణంలో నూతనంగా నాగుల్కుంట రోడ్ రాజ్ థియేటర్ సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన యాక్సిస్ బ్యాంక్ 2వ బ్రాంచ్ని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్టీఓ విశ్వనాథ్, యాక్సిస్ బ్యాంక్ క్లస్టర్ హెడ్ చందా శ్రీనివాస్, బ్రహ్మరనాథ్, సర్కిల్ హెడ్ ఇస్మాయిల్, బ్రాంచ్ మేనేజర్ జగదీష్, మెయిన్ బ్రాంచ్ హెడ్ హర్షద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ యాక్సిస్ బ్యాంక్ 2వ బ్రాంచ్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, రైతులకు రుణాలు సకాలంలో అందించాలని, ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు అందించే విధంగా సేవలు అందించాలని పేర్కొన్నారు. బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ నంద్యాలలో 2వ బ్రాంచ్ ప్రారంభించడం జరిగిందని, కర్నూలు జిల్లా వ్యాప్తంగా 15 బ్రాంచ్లు ఉన్నాయని తెలియజేశారు. ఈరోజు మన నంద్యాల టౌన్లో యాక్సిస్ బ్యాంక్ 2nd బ్రాంచ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. యాక్సిస్ బ్యాంక్ టీం అందరికీ కూడా పేరు పేరున నా విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. మన జిల్లాలో మనకి 27 బ్యాంక్స్ ఉన్నాయి, 247 బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయి. దగ్గర 20 లక్షల పాపులేషన్ ఉంది మన దగ్గర. అంటే సుమారు 6 లక్షల హౌస్ హోల్డ్స్. ఇందులో చాలామంది మనకి వేరియస్ అవసరాల గురించి బ్యాంక్స్కి అప్రోచ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా నీడీ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అగ్రికల్చరల్ లోన్స్ కావచ్చు, లేదు అంటే CCRC కార్డ్స్ ఉన్న వాళ్ళకి కావచ్చు, ఎవరైనా ఎంటర్ప్రీనర్స్, జిల్లాలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎంటర్ప్రీనర్స్ ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి ఇమీడియట్గా మనం సపోర్ట్ ఇవ్వడము. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ AP స్కీమ్స్. ప్రతి స్కీమ్లో కూడా మనం బెనిఫిషరీస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి లైవ్లీహుడ్ ఉండాలి, చక్కని లివింగ్ స్టాండర్డ్స్తో వాళ్ళ జీవనం ఉండాలి అని ఎప్పుడూ గవర్నమెంట్ కోరుకుంటుంది. అటువంటి వారందరికీ కూడా బ్యాంక్స్ మంచి సపోర్ట్ ఇవ్వాలని నేను వీరందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బ్యాంక్ చాలా చక్కగా ఫ్లరిష్ అవ్వాలి, కస్టమర్స్కి రాగానే ఆప్యాయంగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి ప్రాపర్గా ప్రతి విషయాన్ని తెలియజేయడం, కస్టమర్స్ నెంబర్ కూడా పెరగాలి, బ్యాంక్ ఆ స్థాయికి వెళ్ళాలి, అంటే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి, అది సొసైటీలో కూడా ప్రజల్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాలలో మాకు ఇది 2nd బ్రాంచ్. ఓవరాల్ కర్నూలు క్లస్టర్ ఇది 19th బ్రాంచ్. అండ్ ఈ బ్రాంచ్లో అన్ని రకాల సర్వీసులు అవైలబుల్ ఉంటాయి. ఇన్ అడిషన్ టు లోన్ ఫెసిలిటీస్, హోమ్ లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ, లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ, గోల్డ్ లోన్స్, ఈవెన్ అగ్రికల్చర్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అలాగే SME లోన్ కూడా ఉంటుంది. సో రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ to avail the services, and we thank Collector Garu for making convenient to come for the inauguration. Thank you very much, madam, for making the time and giving us the opportunity to meet you. LKR గ్లోబల్ స్కూల్ నందు నేడు స్పోర్ట్స్ డే వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల ASP N యుగంధర్ బాబు, రాయలసీమ యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ శివకిషోర్, పాఠశాల చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పిల్లలు తమ ఆట పాటలతో అలరించారు. మరియు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను ఎంతో గొప్పగా పిల్లలు తమ నృత్యాలతో, వేషధారణలతో తెలియజేశారు. ఆటల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు మరియు ప్రమాణ పత్రాలు అందజేశారు. యుగంధర్ బాబు మాట్లాడుతూ, చదువుతో పాటు ఆటల్లో కూడా పిల్లల్ని రాణించేందుకు తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలన్నారు. అలాగే పిల్లలను మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఉంటుందని తెలియజేశారు. డాక్టర్ శివకిషోర్ మాట్లాడుతూ, పిల్లలలో క్రమశిక్షణ, ఏకాగ్రతను పెంపొందించుకోవడంలో ఆటలు ఎంతగానో ముఖ్యమని అన్నారు. పిల్లల చదువుతో పాటు ఆటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో, పోటీ పరీక్షల్లో అన్ని రంగాల్లో పిల్లల్ని ముందుకు తీసుకెళ్లడమే LKR గ్లోబల్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం అని స్కూల్ డైరెక్టర్లు కళ్యాణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ మురళీనాథ్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరూ
కుటుంబ సభ్యులందరూ ఒకటే కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఏదో సంక్రాంతి పండుగకు అటెండ్ అయినట్టుంది. అడ్వాన్స్ విష్ హ్యాపీ సంక్రాంతి అందరికి. ఈ పిల్లల కేరింతలు అవన్నీ చూస్తుంటే మా చిన్నతనం అంతా గుర్తొస్తుంది. అదే రకంగా తల్లిదండ్రులు ఆ పిల్లల గురించి, అంటే ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేటువంటి ఆ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేసేటోళ్ళు పెద్దవాళ్ళందరూ. ఈరోజు మనం అంతా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులైనందువల్ల పిల్లల మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంది. ఆ పిల్లల్ని మీరు ఈ లెక్చరర్స్ చేతిలో పెట్టడం వల్ల ఈ లెక్చరర్స్ వాళ్ళని తమ పిల్లలుగా భావించి వాళ్ళని వృద్ధిలోకి తీసుకొని వస్తున్నారు. అదే రకంగా మీ పిల్లలు, అంటే ఈ కాలంలో పిల్లలు చాలా యాక్టివ్ ఉంటున్నారు. ఆ యాక్టివ్నెస్ తల్లిదండ్రులు గమనిస్తూ వాళ్ళు చెడు మార్గంలోకి పోకోకుండా డే టు డే కంట్రోల్ చేసుకుంటూ, ఎందుకంటే బయట టెంప్టేషన్స్ ఎక్కువ ఉంటాయి పిల్లలకు, ప్లస్ అందరూ క్యాప్చర్ చేయడానికి కూడా చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము గంజాయి స్కూల్స్ కాలేజెస్ వరకు వస్తూ ఉంది. ప్లస్ అది దాని గురించి తెలియని తనంతోనే వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. తల్లిదండ్రులందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేసి పిల్లల మీద వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఏం కదా, వాళ్ళు చదవడానికి పోతున్నారా లేకుంటే బయటికి వెళ్తున్నారా, కాన్సన్ట్రేషన్ చేయండి. అదే రకంగా పేరెంట్స్, ఇది టీచర్స్ కూడా అటెండెన్స్ ఎవ్రీ డే స్కూల్ పిల్లలది అటెండెన్స్ వాళ్ళ ఇంటికి పోయినట్టు మెసేజ్ రూపంలో ఈరోజు యాబ్సెంట్ కానీ ప్రజెంట్ కానీ వాళ్ళకి తెలుస్తుంటే వాళ్ళు ఉన్నారా లేదా, లేకుంటే ఆ పిల్లడు స్కూల్కి వచ్చింటే వాళ్ళు చూసుకుంటారు, వచ్చి కూడా ఆబ్సెంట్ అయినాడని వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టుకుంటారు. పిల్లల్ని మీరు జాగ్రత్త చూసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పేరెంట్స్కి అందరికీ, తర్వాత కాలేజ్ యాజమాన్యము, పత్రికా విలేకరులకి అందరికీ Thank you very much for LKR Institutions for inviting me as a chief guest for this program. Really, it's a very unique way of organization and a very excellent coordination between the management and the faculty. Really, students have very great energy, and maybe it's a total different culture here I've seen, because it is as a sir told Karthik Garu, it is a hybrid. So everyone is involving in some activity. That's the main concept where school has to be planning. So they're having a very excellent curriculum, and all the best sir, and for all the staff, faculty and everything. Today at LKR Global School we are hosting annual sports event. So this is happening in a great way. All the games have been conducted, and today we are celebrating the annual sports day. It's a hybrid of annual day and the sports day. So we have a lot of parents here, we have all the staff, students have worked so hard. We have our chief guest KV Shivakishore Garu, who is a sports director at Rayalaseema University. So we are very proud to have him here, and he is also a former hockey player who have been playing at national level. So thank you very much sir for being part of the program. And we also had Yugandhar Babu Garu, ASP of Nandyal, as a chief guest this morning. So we had Brahmam Garu, and we have Chairman Sir Lakshmikanta Reddy Garu part of this program. Definitely it has been a very grand program and very successful. We made sure all the students have participated in all the sports possible, and we had a lot of cultural activities today. So we hope all the students, parents and all our guests have enjoyed this program, and thank you again for all the media friends for being part of this program. Thank you. నంద్యాల జిల్లా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ కార్యాలయంలో కార్యవర్గ సభ్యులు ఏపీ స్టేట్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ అమీర్ బాషా దాల్మిల్ అమీర్ను ఘనంగా సన్మానించారు. అమెరికన్ యూనివర్సిటీ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సోషల్ సర్వీస్ విభాగంలో విశిష్ట సేవలను అందించిన అమీర్ బాషాకు గౌరవ డాక్టరేట్ అందజేయడం జరిగింది. ఈ మేరకు నంద్యాల జిల్లా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ కార్యాలయంలో సన్మానించడం జరిగింది. తనను గుర్తించి డాక్టరేట్ అందించడం ఎంతో సంతోషంగా ఉందని డాక్టర్ అమీర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేస్తానని తెలిపారు.
పేపర్ కార్డ్ పేపర్ ఈరోజు నాకు మన రాయలసీమ జోన్ యూనివర్సిటీ ఫయాజ్ గారు మరి మన సభ్యులు అందరూ సత్కరించిన దానికి చాలా థ్యాంక్స్. రెండోది ఏంటంటే మనం ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఏపీ స్టేట్ ఇన్ఛార్జిగా నేను ఉన్నాను. తర్వాత వచ్చేసి నాకు అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు చేయడంతో చాలా సంతోషమైన విషయం. నాకు చాలా కృతజ్ఞతగా చెప్పుకుంటున్నాను. నేను చేసే కొన్ని సేవల వలన, సోషల్ సర్వీసెస్ వలన, దానివల్ల నన్ను ప్రత్యేకంగా గుర్తించి నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన డాక్టర్ అమీర్ అన్న గారికి డాక్టరేట్ పట్టా ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి అమెరికన్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు ఆయన యొక్క సేవలను గుర్తించి ఈరోజు డాక్టరేట్ పట్టా ఇవ్వడం ఎంతో సంతోషదాయకము. ఇది మన నంద్యాలే కాదు, మన భారతదేశంలో కూడా గర్వకారణము. ఎందుకంటే ఉన్నతమైనటువంటి ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన మంచి దేశము అమెరికా. అలాంటి అమెరికా దేశంలో అమెరికన్ యూనివర్సిటీ వారు అన్న యొక్క సేవలను గుర్తించి ఈ యొక్క డాక్టరేట్ పట్టా ఇవ్వడం సంతోషదాయకము. ఎందుకంటే అన్న చిన్ననాటి నుండి సేవా కార్యక్రమంలో ఎన్నో సేవా కార్యక్రమాలు మనకు ప్రజలకు ఎవరికి పబ్లిసిటీ లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తి. పబ్లిసిటీ అవసరం లేదని ఇప్పుడు కూడా అన్నారు, అయినా మా యొక్క బలవంతంతో వచ్చినారు. కాబట్టి పబ్లిసిటీ లేకుండా ఎంతో మందికి జీవనోపాధి చూపిస్తున్నటువంటి అమీర్ అన్న గారు ఈరోజు నంద్యాల పట్టణంలో ఈ విధంగా మనము జరుపుకోవడం, పండుగ వాతావరణంలో జరుపుకోవడం సంతోషదాయకము. మన దాల్మిల్ అమీర్ అన్న గారికి ముందుగా కంగ్రాచులేషన్. అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన హ్యూమన్ రైట్స్లో ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీగా ఉండడం వల్ల ఈరోజు మనం అన్నగారికి అనుకొని ఈరోజు సన్మాన కార్యక్రమం మన హ్యూమన్ రైట్స్ ఆఫీస్లో పద్మావతి నగర్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఒకే చాక్పీస్ పై ఇరువైపులా స్వామి యొక్క 10 అవతారాలను వాటర్ కలర్స్ తో మైక్రోబ్రష్ ద్వారా 3 గంటల సమయంలో వినూత్నంగా వేశారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ దశావతారాలు అంటే మహావిష్ణువు యొక్క 10 ప్రధాన అవతారాలు. లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి, చెడును అణిచివేయడానికి, మంచిని నిలబెట్టడానికి భగవంతుడు అవతరిస్తాడన్నారు. కోటేష్ వేసిన ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం, నరసింహ, వారహ, వామన, కూర్మ, మత్స్య, పరశురామ, రాముడు, కృష్ణుడు, కల్కి ఇలా 10 అవతారాలను అద్భుతంగా వేశాడు. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని, మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని, దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారని తెలిపారు. వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తితో ఈ చిత్రాన్ని ఇలా చాక్పీస్ పై వినూత్నంగా వేశానని తెలిపారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఒకే చాక్పీస్పై ఇరువైపులా స్వామి యొక్క 10 అవతారాలను వాటర్ కలర్స్తో వేశాను. అంటే మైక్రోబ్రష్ ద్వారా వేశాను. ఈ బొమ్మ వేయడానికి 3 గంటల సమయం పట్టింది. ఇది వినూత్నంగా వేశాను. దశావతారాలు అంటే మహావిష్ణువు యొక్క 10 అవతారాలు, ముఖ్యమైన ప్రధాన అవతారాలు అవి. లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి, చెడును అణిచివేయడానికి, మంచి నిలబెట్టడానికి భగవంతుడు అవతరిస్తాడు. నేను వేసిన ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, వరాహ, వామన, కూర్మ, మత్స్య, పరశురామ, రాముడు, కృష్ణుడు, కల్కి ఇలా 10 అవతారాలని ఈ బొమ్మలో చూపించాను. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ వాకిలు తెరుచుకుంటాయి. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే ఈ వైకుంఠ దశని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. భక్తులకు ఈ రోజున, ఈ పవిత్ర రోజున స్వామిని దర్శించుకుంటే కష్టాలు తొలగి సుఖశాంతులతో ఆనందంగా సంతోషంగా ఉంటారు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున
నేను ఏదో ఒక చిత్రం భక్తితో స్వామికి వేస్తాను, చిత్రానికి ఇస్తాను. ఈసారి చాక్పీసుపై స్వామి దశావతారాలు వినూత్నంగా వేశాను. నంద్యాల పట్టణం గుడిపాటిగడ్డలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అలాగే పండుగ సందర్భంగా నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు వివరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు, పార్కింగ్ ఏర్పాట్లు తదితర భద్రతా చర్యలను చేపడుతున్నట్లు సిఐ తెలిపారు. భక్తులు పోలీసు వారికి సహకరించాలని, ప్రశాంతంగా వేడుకలను జరుపుకోవాలని కోరారు. ఈరోజు మన నంద్యాల వన్ టౌన్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి గుడిపాటిగడ్డ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని చూడడం జరిగింది. ఇక్కడ రేపు జరుగు వైకుంఠ ఏకాదశి పండుగకు సందర్భంగా ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ పార్కింగ్, దర్శనానికి సంబంధించి క్యూ లైన్స్ కూడా, బార్కెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా పోలీస్ శాఖ తరఫున భక్తులందరికీ అప్పీల్ ఏమంటే, రేపు మ్యాక్సిమం అందరూ కూడా 2 వీలర్స్లోనూ లేకుంటే బై వాక్ వచ్చేసి క్యూ లైన్లో ఉండి ప్రశాంతంగా ఎటువంటి తొందరపాటు లేకుండా, తొక్కిసలాట లేకుండా దర్శనం చేసుకొని టెంపుల్ అధికారులకి, పోలీస్ ఆఫీసర్లకి, పోలీస్ సిబ్బందికి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము. ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వచ్చి మాకు తెలియజేస్తే మేము ఇమీడియట్గా సార్ట్అవుట్ చేస్తాం. దూరం నుండి, నంద్యాల టౌన్లోని దూరం నుండి వచ్చేటువంటి భక్తులకి అప్పీల్ ఏమంటే, ఈ మహానందీశ్వర టెంపుల్ దగ్గర కానీ లేకపోతే రోటరీ క్లబ్ దగ్గర వాళ్ళ యొక్క బైకులు ఆపుకొని బై వాక్ నడుచుకుంటూ టెంపుల్ వరకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి అటువంటి ఒక పర్వదినము జనవరి 9వ తారీఖు రాత్రి, అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు, పంచామృత అభిషేకాలు, దివ్యంగా అలంకరణ సేవ అంతా కూడా జరుగుతున్నది. ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు అయితేనేమి, తీర్థ ప్రసాద వితరణలు అయితే అన్ని కూడా చేయాలని చెప్పి సంకల్పం చేశాము. భగవంతుడు నిర్విఘ్నంగా కొనసాగించి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎవరికి ఎటువంటి కష్ట నష్టాలు, దుఃఖములు, వైషమ్యాలు లేకుండా కార్యక్రమాన్ని సజావుగా జరిపించాలి అని చెప్పేసి ఈర్ష్య, ద్వేష, అసూయాలు, పరస్పరం ఇవన్నీ కూడా అపోహాలు లేకుండా కార్యక్రమం సజావు జరిపించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ప్రభాత కిరణాల వెలుగులో భోగి మంటల బగబగలతో, పచ్చని తోరణాలతో, అందమైన రంగవల్లులతో, శుభాన్నిచ్చే గోమాత పూజతో, నోరూరించే తీయని పొంగలితో, రంగురంగుల పతంగులతో, సాంప్రదాయ వస్త్రాధారణతో, నిండైన పూర్ణకుంభంతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ బాల అకాడమీ విద్యాసంస్థలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపల్ మాధవీలత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ సాంప్రదాయ వస్త్రాలను ధరించి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ మాధవీలత పిల్లలకు భోగిపళ్ళు పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మొదటిగా వచ్చే ఈ సంక్రాంతి పండుగ విశిష్టతను తెలుపుతూ, ఈ సంక్రాంతి విద్యార్థుల ఆశలు, కలలు, లక్ష్యాలను నిజం చేస్తూ విద్యార్థుల జీవితాల్లో నూతన కాంతులు నింపాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తూర్పు కొండల్లో సూర్యుడు ఉదయిస్తుండగా
భోగి మంటల్లో పాత వస్తువులను కాల్చి మన పాత అలవాట్లను కూడా కాల్చేసే సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయం. ముంగిళ్ళల్లో రంగవల్లులు పెట్టి, గొబ్బెమ్మలను పెట్టి, బంతిపూలతో అలంకరించి, రేగుపళ్ళు వేసి ఇంటికున్న దిష్టిని తీసేస్తారు. అలా 3 రోజులు జరుపుకునే పండుగలో సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైనది. అందులో ధాన్యలక్ష్మిని, ధనలక్ష్మిని ఇంటికి ఆహ్వానించి పక్షులను ఆరాధిస్తారు. ఈరోజు గోమాతకు పూజ చేస్తే శుభం జరుగుతుంది అని, అలాగే గంగిరెద్దుల వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి ధాన్యాన్ని తీసుకొని వెళ్తే శుభం జరుగుతుందని హరిదాసులు కీర్తనలు చేస్తూ మన పురాణాలు మళ్ళీ మనకు పరిచయం చేస్తూ సాగే ఈ సంక్రాంతి పండుగ మా బలా అకాడమీలో ఈరోజు ఘనంగా జరుపుకున్నాం. ముఖ్యంగా కొత్త బియ్యంతో పొంగలి వండి పిల్లలకి పంచడం జరిగింది. సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన చిన్నారులందరూ కూడా గొబ్బెమ్మల పాటలు, కోలాటం చేసి సందడి చేశారు. అలాగే ఈ హరిదాసు చేసే కీర్తనల్లో కలిగే ఆ సంతృప్తిని వారు ఈరోజు పొందడం జరిగింది. అలాగే ఈరోజు భోగిపళ్ళు అంటే చిన్నారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దిష్టి పోయేలాగా మన సాంప్రదాయం పద్ధతుల్లో వారికి భోగి పళ్ళు పోయడం జరిగింది. మన సంస్కృతిని, సాంప్రదాయాలను మన స్టూడెంట్స్కి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మా పాఠశాలలో ఈరోజు సంక్రాంతి వేడుకలు జరుపుకున్నాము. సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం వల్ల మాకు మా సాంప్రదాయాలను మళ్ళీ గుర్తు చేసినట్టుగా ఉంది. ఇటీవల సోషల్ మీడియాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రద్దు చేయడం జరిగిందని వస్తున్న వార్తలను నమ్మవద్దని, పరీక్షలు యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సునీత వెల్లడించారు. ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి, మరి కళాశాల యాజమాన్యాలకి అందరికీ తెలియజేయడం విషయం ఏమనగా, మనకి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టుగా ఇంటర్మీడియట్కి సంబంధించి మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అనేటువంటి ప్రచారంలో ఎటువంటి వాస్తవము లేదు. దీనిపై ఇంటర్ బోర్డు కానీ, ఇంకా ప్రభుత్వం కానీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎటువంటి నిర్ణయాలైనా కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలవుతాయి, కానీ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఎటువంటి మార్పులు లేవు. యథావిధిగానే మొదటి సంవత్సరం పరీక్షలు, రెండవ సంవత్సరం పరీక్షలు తప్పనిసరిగా ఈ సంవత్సరం నిర్వహించబడతాయి. కాబట్టి విద్యార్థులు కూడా ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మవద్దు. మొదటి సంవత్సరం చదివేటువంటి విద్యార్థులు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, ఈ విద్యా సంవత్సరము మీకు పరీక్షలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇంటర్ బోర్డుకు సంబంధించి వచ్చే విద్యా సంవత్సరము సిలబస్ను కొంచెము మార్చాలనేటువంటి దాని ఉద్దేశంతో నిపుణుల సలహాలను తీసుకొని వచ్చే విద్యా సంవత్సరము మనకి సబ్జెక్టులలో మార్పులు తీసుకొని రావాలని తెలియజేసింది. అందుకు అనుగుణంగానే సిలబస్లో మార్పులు వచ్చే విద్యా సంవత్సరం ఉంటాయి. ముఖ్యంగా 10th క్లాస్కు సంబంధించి NCERT దానికి అనుగుణంగా పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. అదేవిధంగానే ఇంటర్ కూడా NCERT పాఠ్యాంశాల ఆధారంగానే సిలబస్ని కవర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో బోర్డు నిర్ణయించడం జరిగింది. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్కి సంబంధించి సిలబస్లు అనేటువంటివి మార్పులు జరుగుతాయి. విద్యార్థులకి JEE సబ్జెక్ట్స్లో కానీ లేదా వాటికి నీట్గా సంబంధించి కానీ వాటి యొక్క పాఠ్యాంశాలకు అనుగుణంగా సిలబస్లో మార్పులు కూడా జరుగుతాయి. ఈ యొక్క మార్పులు వీటి కోసమని బోర్డు వారు కూడా ఇంకా నిపుణుల వారి నుంచి ఇంకా సూచనలు తీసుకోవడానికి పబ్లిక్ డొమైన్లో ఉంచడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా అందులో గమనించి ముఖ్యమైనటువంటి సూచనలు, సలహాలు కూడా ఇవ్వాలని బోర్డు సూచించింది. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం బొగ్గులై నూనెపల్లె రోడ్డులో ఉన్న గోకుల్ దాల్ మిల్లో చాపిరేవుల గ్రామానికి చెందిన మహిళా కూలీ రోజువారీ పనుల్లో భాగంగా గురువారం దాల్ మిల్లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కందిబెల్లం మిషనరీలో పడిపోవడం జరిగింది. వెంటనే సమీపంలోని ఉదయనంద హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉందని, తమకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లి శివమ్మ వేడుకుంటున్నది.
శివమ్మ పని పోయింటి నేను, నా బిడ్డ దాంట్లో పడిందంట. నాకు న్యాయం చేయాల్సి సార్. మీకు ఏమన్నా కానీ నా బిడ్డకు మోపు ఉందని చెప్తున్నారు, నేను ఏం చెప్పలేను. అంతకంటే కంది బ్యాలులో ఇందులో పని కానించి నేను ఉరుకులాడు తెచ్చిన పని ఏంటి, నేను కూడా ఇంటికాడ లేను. ఏం జరిగిందో ఏం చెప్పకున్నారు డాక్టర్ కూడా. ఏం ఎట్లంటే ఏం చెప్పకున్నారు, చెప్పలేమంటున్నారు. సాపిరాల నంద్యాల నా బిడ్డ అక్కయ్య సాపిరాలకి ఇచ్చిన, నా మేనల్లునికి ఇచ్చుకున్నా. మా అన్న కొడుకే మాకు న్యాయం చేయాల్సి సార్. ఏం చేస్తారో ఏం లేదంగా. సన్న వీళ్ళు ఇద్దరు డబ్బాల బంకర్లని మన తొట్ల లెక్క ఉంటాయి. ఏమి ఆ తొట్ల కందులు ఉంటాయి. అట్లా వాళ్ళు పైగా పోయినాయి కొట్టడానికి. అని ఇప్పుడు సాగర్ చెప్తే చేయాలి కదా పనులు. ఎట్లా మిస్టేక్ అయిందో కింద లోడ్ తిరుగుతే ఈ కందుల కిందికి దారుతాయి. ఆ కందులు అమ్మటి ఆమె అట్లా అమ్మే వాళ్ళ బయటనే ఉంటాం మేము. ఈ సైడ్ లోపల కేకలు ఎత్తుంటే ఏందబ్బా పోయేదాకా కందుల కిందికి దారినాయి. అది విషయం కొద్దిగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.